బలిరా బలి. బలికి మంచి పశువే దొరికింది. మహారాజు అంటున్నాడు, మన కులగురువు మనల్ని చాలా మెచ్చుకుంటాడు అని రెక్కలు పట్టుకొని వాళ్ళ గూడానికి తీసుకెళ్ళిపోయారు. అర్థమైందా? బ్రహ్మాండంగా ఆ రోజు దివ్యమైనటువంటి పర్వదినం, పౌర్ణమి, పున్నమి వెన్నెల కాంతుల్లో వాళ్ళ దైవం ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారికి గనక ఒక సలక్షణమైనటువంటి పశువుని బలి ఇవ్వాలి. బలికి మంచి పశువే దొరికింది. రాజును అంటున్నాడు కదా, ఇంకా మంచిది. నరపశువు అన్నిటికంటే శ్రేష్టమైనది కదా బంగారు. పసుపు నీటితో బాగా స్నానం చేశారు. వేప ఆకులు పూర్తిగా బ్రహ్మాండంగా కట్టారు, ఒక రాటకి కట్టారు. ఓకే, బలికి రెడీ చేసేశారు, సిద్ధం అయిపోయాడు. ఈలోపు వాళ్ళ కులుగురు వచ్చాడు. బలి ఇచ్చే ముందు ఒకసారి నగసిక పర్యంతము చూశాడు. వాడిని చూస్తే వీడికి ఒక వేణి లేదు. మూర్ఖులారా, ఎంత పని చేశారా, వీడు అంగవిహీనుడు అనా, వీడికి ఒక వేణి లేదు, ఇట్లాంటి వాడిని అమ్మవారికి బలిస్తే ఇంకేమైనా ఉంటుందా? ఓకే, వెంటనే వీడిని వదిలేయండి అన్నాడు. వెంటనే వదిలేయండి అంటే వాళ్ళు కట్లు ఉప్పుతుండగా వెంటనే రాజుగారికి ఎవరు గుర్తొచ్చారో తెలుసా? మంత్రి గుర్తొచ్చాడు. ఆహా, నిజంగానే ఒక జ్ఞాని, మహాజ్ఞాని అయినటువంటి మా మంత్రి అంతా మన మంచిగే అని ఆ రోజు చెప్పాడు. నేనే మూర్ఖుణ్ణే అతన్ని కారాగారంలో వేశాను. అయ్యో, ఎంత తప్పు చేశాను, బ్రతుకు జీవుడా. వదిలేశారు. ఎక్కడ తీసుకొచ్చారో అక్కడ వదిలేశారు. వదిలేస్తే ఈలోపు భటులు ఎదుగుతున్నారు కదా, అమ్మయ్య రాజుగారు దొరికారని తీసుకువెళ్ళిపోయారు. వెళ్ళి సరాసరి కారాగారంలో ఆ చీకటి గుహ, మంత్రి గారిని వెంటనే విడిపించండి. ఈయనే స్వయంగా వెళ్ళి చెరసాల తలుపులు తీశాడు. మహామంత్రి, మీకు శతకోటి వందనాలు, నన్ను క్షమించాలి, మీరు క్షమించాలి, చాలా తప్పు చేశాను. ఆ రోజు మీరు దైవం చాలా గొప్పవాడు, అంతా మన మంచికే అంటే మిమ్మల్ని నేను మూర్ఖుడనే చెరసాల్లో వేశానయ్యా అని అట్లా అంటూ మంత్రి గారితో నడుస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞానం చెప్పుకున్నాగా ఈయన బయటికి అంతా మన మంచికే అని అంటున్నాడు, కానీ రాజు ముఖంలో ఒక ఏదో చిన్న సంశయము తొణికిసలాడుతూ ఉన్నట్టుగా మంత్రి గమనించాడు. మహారాజా, మీరు ఏదో సంశయంతో ఉన్నట్టున్నారు, ఏంటి కథ అంటే? సంశయం అంటే ఇంకేం లేదు, అంతా మన మంచికే అన్నావు, నేనేమో అక్కడ నాకు వేణి తెగటం వలన వదిలేశారు, బాగానే ఉంది, ఇంత గొప్ప జ్ఞానివి, నాతో పాటు ఉండి రాజవైభవంలో కదా తులుతూగుతూ ఉండేవాడు కదా, అట్లాంటిది కొన్నాళ్ళ పాటు నీకు ఈ చీకటి గది చెప్పకూడదు, ఇది ఎట్లా అయ్యా మంచికి అన్నాడు. అంటే మంత్రి నవ్వుతూ ముందు చెప్పారు చూడండి, నాతో పాటు ఉంటూ రాజవైభవం అన్నారు చూడండి మీరు. ఓకే, ఇప్పుడు మనం కలిసిమెలిసి ఉంటే, నేను మీతో పాటు అక్కడ ఉంటే మీకు వేణి తెగిపోయింది కాబట్టి మిమ్మల్ని వదిలేశారు. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? నన్ను ఇక్కడ ఉంచరు కదా మీరు, మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్తారు. మీరు అంగవిహీనులు కాబట్టి మిమ్మల్ని వదిలేశారు. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? నేనే కదా. అదే మహారాజా, చూడగలిగేదే సాధన. కాబట్టి వేణి తెగిపోవటం మీకు మంచిదైంది, ఇట్లా కారాగారంలో ఉండటం నాకు మంచిదైంది, అంతా మన మంచికే మహారాజా. ఇంక అర్థమైందా? జై గురుదేవ్, జై గురుదేవ్. బంగారు, ఏ సంకల్పంతో మనం గురూజీ ఈ రాజశ్యామల యాగం మొదలు పెట్టారు అని కదా, ఒక సత్సంకల్పం
చేసుకున్నాం. మనకి యోగా క్లాస్ చేసినటువంటి ఒక సాత్విక స్వభావం కలిగినటువంటి వ్యక్తి, సేవా తత్పరత కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు రణస్థలంలో. సంకల్పం ఏం చేసుకున్నామంటే, తనకి అసలు యాక్చువల్లీ ఒక ఎమ్మెల్యేగా సీట్ వస్తుంది అనుకున్నాం, అనౌన్స్ చేయలేదు. 2000 నుంచి మనకి శ్రేయోభిలాషి, ఎప్పుడు గురూజీ ఎలా ఉన్నారు, ఏంటి, ఎక్కడున్నారు, ఇట్లా క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉంటాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు. అతనికి వస్తుంది అనుకున్నా, రాలేదు అనుకునేటప్పుడు ఒక యోగ మిత్రుడికి ఫోన్ చేస్తే, చాలా అదంతా పాలిటిక్స్ అంతా వేరుగా ఉంటుంది గురూజీ అట్లా అన్నారు. సరే, మేము ఒక సంకల్పం ఆ రోజు చేసుకొని ఒక యజ్ఞం చేసాం. మొదట ప్రత్యంగిరా హోమం చేసాం. అంటే అడ్డంకులు తొలగిపోవాలి అని తన పేరున చేశా ఫస్ట్ టైం. ఆ రోజు చేసిన తర్వాత అమ్మవారికి ఒక సంకల్పం చేసుకున్నాం. తల్లి, చైత్రమాసం వస్తే 9 రోజులు కూడా నీ యొక్క రాజశ్యామల హోమం చేస్తాము అని. అయితే తనకి తెలియదు, మా మిస్సెస్కి, ఏంటి తనకి సీట్ కోసం అంటే, అట్లా కాదు, అంటే మేము ఎప్పుడు కూడా అట్లా ప్రత్యేకించి కాదు, దైవము మన శ్రేయస్సు కోసం మనకి ఏది ఇస్తే బాగుంటుందో అది చూసుకునే సర్వ సమర్థుడు కదా. ఫలానా ఇది కావాలంటే సంకుచితత్వంలో ఉంటాం మనం. ఆయనకైతే ఎమ్మెల్యే రాలేదు, టికెట్ ఇవ్వలే. రేపొద్దున గవర్నమెంట్, ఎందుకంటే మేధస్సు ఉన్నవాళ్ళు, దేనైనా చేయగల సమర్థత ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురు కలిసి ఏర్పడినటువంటి కూటమి ఏర్పడింది కదా. వాళ్ళు గెలిచినట్లయితే ఈయనకి తప్పనిసరిగా ఈయన సేవా తత్పరతకు, సేవకు మెచ్చి ఏదైనా ఒకటి మంచి పదవైనా ఇస్తారు అని అనుకున్నాం మేము. అయితే అంతకు ముందరే ఆయనకి ఎంపీ సీట్ వచ్చింది. ఇంతకు ముందరే వచ్చేది. అయినా సరే ఒక మాట మేము అనుకున్నాంగా, అమ్మవారికి సంకల్పం చేసుకున్నాం కాబట్టి ఈ 9 రోజులు అమ్మవారి రాజశ్యామల యజ్ఞం చేస్తాం. తనకు కూడా ఫోన్ చేసి రమ్మని పిలిచాను. సరి అయినటువంటి, అంటే సేవ చేయటం ద్వారా నాయకుడు ఆయన. నేను వింటూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది అంటే తప్పనిసరిగా ఆయన ప్రెజెన్స్ అక్కడ ఉంటుంది. సేవ చేయటం ద్వారా నాయకుడు. అతని అంటే అకుంఠితమైనటువంటి ఒక దీక్ష ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి, అంటే పార్టీకి అట్లాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. అంటే కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఎందుకంటే చాలా సంవత్సరాలు బట్టి పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఉంటారు. కానీ సరైనటువంటిది, ఆ పదవికే గౌరవం తీసుకురాగలిగినటువంటి వ్యక్తి ఆయన. అందుకే ఆయనకు వచ్చి రాగానే ఎంపీ సీట్ వచ్చింది అనగానే నేను లక్ష్మీనరసింహ క్షేత్రంలో ఉన్నాను. ఆయన అనుగ్రహంతో గొప్ప పార్లమెంటేరియన్గా నానా నీవు అడుగు పెడతావు అక్కడ అని మెసేజ్ పెట్టా. అదే సంకల్పం బంగారు, అందరి శ్రేయస్సు కోసం. కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుంది, అమ్మవారికి అదే మనం చేసుకునే సంకల్పం. ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేటువంటి వాళ్ళు మనకి కావాలి. ఓకే అమ్మయ్య, మీ డౌట్ తీరిపోయిందా? జై గురుదేవ్.
బంగారు ఏం పేరా? కలిసిట్టి అప్పలనాయుడు ఆయన పేరు. ఇప్పుడు మా కుటుంబాలు మేమంతా కూడా మా కుటుంబంలో ఒకనిగా భావన చేస్తాం ఆయన్ని. రెండోది ఏంటంటే ఆయనది కూడా చాలా పెద్ద కుటుంబం, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అట్లాంటి వాడు గెలిస్తే సమిష్టి కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుందో 10 మందికి ఆదర్శంగా నిలుస్తాడు అన్న. తిరుగులేదు, ఆయన తప్పనిసరిగా గెలిచి తీరుతాడు, పార్లమెంట్లో అడుగు పెడతాడు, ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా ఆయన నిలుస్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా నెంబర్ 1గా ఉండాలి అనుకుంటాడు. దానికి కారణం క్రమశిక్షణ. అంతకు మించి తను నమ్మినటువంటి నాయకుడు దిశానిర్దేశం చేసినట్టు విధంగానే ముందుకెళ్తాడు. ఈయన సొంత తెలివి ఉపయోగించాడు. ఒక శిష్యునిగా ఎప్పుడు ఉన్నాడు, ఎందుకంటే నా దగ్గర ఉంటాడు కాబట్టి ఎప్పుడు శిష్యునిగానే ఉంటాడు. ఎక్కడ వెళ్ళినా కూడా నేర్చుకోవటానికి సంసిద్ధంగా ఉంటాడు, చెప్పింది చేయటానికి, మరింత క్రియేటివిటీ జోడించి చేయటానికి, హృదయపూర్వకంగా చేయటానికి సంసిద్ధంగా ఉంటాడు. జై గురుదేవ్.